నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్। ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉన్నటువంటి ఆడపిల్లలంటేనే అనే గేయ భాగం అంటే ఒక పాట ఇది। ఈ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం। ముందుగా ఈ పాఠ్యభాగాన్ని రాసినటువంటి కవి పేరు నిసార్। ఈ నిసార్ అనే కవి రాసినటువంటి ఒక పాట మన పాఠ్యభాగం। ముందుగా ఈ నిసార్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం। కవి పరిచయం। మనకు సామాజిక సమస్యల కేంద్రంగా ప్రభావశీలమైన పాటలు రాసిన ప్రజాకవి నిసార్। ఈయన పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహ్మద్। మహమ్మద్ నిసార్ అహ్మద్। నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గుండాల మండలము సుద్దాల అన్న గ్రామంలో 1964 డిసెంబర్ 16న జన్మించడం జరిగింది। 1964 డిసెంబర్ 16న। వీరి తల్లిదండ్రుల పేర్లు మహమ్మద్ అబ్బాస్ హాలీమాబీ। వీరిద్దరూ కూడా ఈ నిసార్ తల్లిదండ్రులు। సుద్దాలలో ప్రాథమిక విద్యను సీతారాంపురం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు। ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తి చెప్పి ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కి చేరారు। దూర విద్య ద్వారా BA డిగ్రీ పట్టా అందుకున్నాడు। తొలితరం ప్రజా వాగ్గేయకారుల స్ఫూర్తితో నిసార్ 1986 సంవత్సరం నుంచి పాటలు రాయడం ప్రారంభించారు। చుట్టుపక్కల ఎక్కడ చూసినా పొట్టలల్లో ఆకలి మంటలు, చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి అంటూ తొలి పాట రాసి అంతులేని ఆకలి బాధలను ఆర్ద్రంగా గానం చేశాడు। అనునిత్యం ప్రజల కష్ట నష్టాలకు ప్రతిస్పందిస్తూ పదునైన పాటలల్లి సమాజాన్ని చైతన్యపరిచాడు। ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడొచ్చు। నిసార్ గారి పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహ్మద్। వీరు గుండాల మండలం సుద్దాల అన్న గ్రామంలో జన్మించారు। పూర్వం నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రామం ఇది। ఇక వీరు 1964 డిసెంబర్ 16వ తేదీన జన్మించారు। వీరి తల్లిదండ్రులు మహమ్మద్ అబ్బాస్ హాలీమాబీ। వీరి తల్లిదండ్రుల పేర్లివి। అలాగే వారు పుట్టినటువంటి సుద్దాల గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు। ఇక సీతారాంపురంలో ఉన్న ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు। ఇక ఆ తర్వాత పేదరికం వల్ల వారు చదువుకు స్వస్తి చెప్పారు, అంటే చదువు ఆపేశారు। ఆపేసి వారు బతకడం కోసం హైదరాబాద్ నగరం చేరుకొని అక్కడ వారి జీవితాన్ని అయితే ప్రారంభించారు। ఆ తర్వాత కొంతమంది పాటలు అంటే కొంతమంది రచయితలు వాగ్గేయకారులను చూసి వారిలాగా పాటలు రాయడం మొదలుపెట్టారు 1986లో। 1986లో పాటలు రాయడం మొదలుపెట్టి వారు ఎన్నో పాటలు రాశారు। వీరు రాసిన మొట్టమొదటి పాట చుట్టుపక్కల ఎక్కడ చూసిన పొట్టలల్లో ఆకలి మంటలు, చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి। ఇదొక పాట యొక్క పల్లవిని ఇక్కడ ఇవ్వడం జరిగింది। వీరు రాసిన తొలి పాట ఇది। ఈ విధంగా ఆకలి కేకలను, పేదల యొక్క బాధలను అన్నింటినీ కూడా ఆర్ద్రంగా గానం చేశారట। ఎంతో ఆ బాధనంతా తెలిసేలాగా వీరి పాటల రూపంలో మనకు అందించడం జరిగింది। ఇక ప్రతిరోజు కూడా ఈ ప్రజల యొక్క కష్టాలను తన పాట ద్వారా సమాజానికి అందించి సమాజాన్ని వీరు చైతన్యపరిచారట। తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని నిసార్ తన పాటల్లో ప్రబోధించాడు। తాపీ మేస్త్రి, కల్లుగీత కార్మికుడు, హమాలీలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, నిరుపేద ముస్లింలు తదితర బడుగు జీవుల బతుకు వెతలను కళ్ళకు కట్టినట్లుగా నిసార్ తన పాటల్లో చిత్రించాడు। ఇక వీరి పాటలు మొత్తం చూస్తూ ఉంటే మనకు ముఖ్యంగా ఎవరు కనిపిస్తారు? ఈ
పేద ప్రజల జీవితాలు, తాపీ మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, హమాలీలు కావచ్చు, అడ్డాల మీద ఉండే కూలీలు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, పేద ముస్లింల జీవితాలన్నీ వీరి పాటల్లో మనకి కనిపిస్తాయట. అలాగే తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, తెలంగాణ పల్లె బతుకును మనం కాపాడుకోవాలి. తెలంగాణ సంస్కృతి అంతా పల్లెల్లో కనిపిస్తుంది. అలాంటి పల్లె సంస్కృతిని కాపాడుకోవాలని తన పాటల ద్వారా నిసార్ తెలియజేశాడట. లాక్డౌన్ నేపథ్యంలో చిన్నాభిన్నమైన రోజు కూలీల మూగ రోదనలను రాగరంజితంగా వినిపించాడు. నిసార్ పాట అనే శీర్షికతో 2008 సంవత్సరంలో ప్రచురితమైన ఈ కవి ఉద్యమ గీతాలకు సముచితమైన ప్రాచుర్యం లభించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రతిధ్వనిస్తున్న సందేశాత్మకమైన నిసార్ పాటలు వీక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ప్రజా నాట్య మండలి కార్యదర్శిగా విశేషమైన సేవలందించిన నిసార్ కరోనా బారిన పడి 8/7/2020 తేదీన మరణించాడు. నిసార్ అంటే ఉర్దూలో త్యాగధనుడు అని అర్థం. ప్రజా చైతన్యపూరితమైన పాటలతో సమాజానికి తనను తాను అర్పించుకున్న సార్థక నామధేయుడు నిసార్. ఇక ఈ నిసార్ గారు లాక్డౌన్ నేపథ్యంలో, మనకు కరోనా వచ్చిన సమయంలో లాక్డౌన్ జరుగుతున్న సందర్భంగా అప్పుడు ఎంతోమంది కూలీలు పని దొరకక, డబ్బులు లేక, ఆకలితో పస్తులుండడం, అలాంటి బాధలన్నింటినీ కూడా తన పాటల ద్వారా సమాజానికి అందించాడు. ఆ పాటల యొక్క సంపుటే 2008లో నిసార్ పాట అన్న పేరుతో ఉద్యమ గీతాల సంపుటి అనేది ఒకటి వెలువడింది. అందులో అనేకమైనటువంటి పాటలున్నాయి. అది సమాజంలో మంచి పేరును కూడా పొందింది. సామాజిక మాధ్యమాలలో కూడా ఈ పాటలన్నీ కూడా ప్రతిధ్వనించినాయట. ఆ సమయంలో ఇంకా కూడా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అంటాడు. ఇక ప్రజా నాట్య మండలి కార్యదర్శిగా వీరు పనిచేసినప్పుడు ఆ సమయంలోనే వీరు 2020 జూలై 8న కరోనా బారిన పడి తుది శ్వాస విడవడం జరిగింది. ఆ కరోనా సమయంలోనే, కరోనాలో ఎంతోమంది ప్రజల బాధలను తన పాట రూపంలో వెలువరించిన ఈ నిసార్ అదే కరోనా బారిన పడి తుది శ్వాస విడవడం జరిగింది. ఇక ఈ నిసార్ అన్నటువంటి ఇతని పేరుకు ఉర్దూలో అర్థం ఏమిటి అంటే త్యాగధనుడు అని అర్థమట. నిసార్ అంటే త్యాగధనుడు. అతని పేరుకు సార్థకత్వం వచ్చింది. అతని పేరుకు తగ్గట్టుగానే తను త్యాగధనుడిగా మిగిలిపోయారు. ఇక ఈ పాఠ్యభాగము ఆడపిల్లలంటేనే ఈ పాఠ్యభాగము మనకి ఇతను రాసినటువంటి నిసార్ పాట అన్న ఉద్యమ గీతాల సంపుటి నుండి గ్రహించడం జరిగింది. ఇక దీని యొక్క సందర్భాన్ని గ్రహించినట్లయితే, అంటే ఈ పాఠ్యభాగం యొక్క సందర్భం ఏమిటి అంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలపై నిరాఘాటంగా అణచివేత పెరుగుతూనే ఉంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీ అంతులేని వివక్షతను ఎదుర్కొంటూనే ఉంది. ప్రపంచంలో పని గంటల నియమం లేకుండా ఇంట బయట పరిశ్రమించే నిత్య శ్రామికులు మహిళలు మాత్రమే. రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న బహుముఖీన శ్రమ భారాన్ని అర్థం చేసుకొని స్త్రీ పురుషుల్లో పరస్పర గౌరవ భావన పెంపొందినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఈ రకమైన సమానత్వ ఎరుకను విద్యార్థుల్లో కలిగించడానికే ఈ పాఠ్యభాగం. ఏమిటయా ఈ పాఠ్యభాగ సందర్భం అంటే, ఇప్పటికీ కూడా ఎప్పుడో మొదలైనటువంటి ఈ స్త్రీలపైన అణచివేత, వివక్షత ఇప్పటికీ కొనసాగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంది. బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి మొదలుకొంటే ముసలివారు అయ్యేంత వరకు కూడా వీరు ఎంతో వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ స్త్రీలు. అసలు పురుషుడికి 10 గంటల నియమం ఉంటుంది కానీ స్త్రీలకు 10 గంటలనే నియమం లేదు. బయట ఉద్యోగం చేస్తే అక్కడ ఉద్యోగం చేయాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ ఇంట్లో కూడా పని చేయాలి. ఈ విధంగా నిత్య శ్రామికులుగా స్త్రీలు మనం చూడొచ్చు, వారిని నిత్య శ్రామికులు అనొచ్చు. కాబట్టి పురుషుడు వారి కష్టంలో పాలు పంచుకోవాలి తప్పకుండా. మహిళల అభివృద్ధియే, మహిళలు వృద్ధి చెందితేనే దేశం కూడా వృద్ధి చెందుతుందని గుర్తించాలి. స్త్రీలు పురుషులు సమానం, ఇద్దరూ సమానంగా గౌరవించబడాలి. అలా గౌరవించబడినప్పుడే చక్కటి సమాజం, మంచి సమాజం, మెరుగైన సమాజం అనేది ఏర్పడుతుంది.
కాబట్టి ఇలాంటి సమానత్వ భావనను విద్యార్థులకు కలిగించడమే ఈ పాఠ్యభాగం యొక్క సందర్భం. ముఖ్యంగా చూడండి, స్త్రీలపై అణచివేత, వివక్షత అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అది పుట్టినప్పటి నుంచి ముసలివారయ్యేదాకా కొనసాగుతుంది వాళ్ళపై. అలాంటి స్త్రీ పురుష సమానత్వం కూడా ఉండాలి. ఈ భావన విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క సందర్భం. ఒక్కసారి ముఖ్యంగా ఈ నిసార్ గారి గురించి ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని చూస్తే, వీరి పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహ్మద్. గుండాల మండలం సుద్దాల గ్రామంలో జన్మించారు వీరు. 1964 డిసెంబర్ 16న జన్మించి కరోనా బారిన పడి 2020 జూలై 8న తుది శ్వాస విడవడం జరిగింది. వీరి తల్లిదండ్రులు మహమ్మద్ అబ్బాస్ హలీం ఆబీ వీరి తల్లిదండ్రులు. వీరి పాఠశాల విద్య ప్రాథమిక పాఠశాల సుద్దాల గ్రామంలో జరిగితే, ఉన్నత చదువులు అంటే 10వ తరగతి వరకు మాత్రమే సీతారాంపురం ఉన్నత పాఠశాలలో సాగింది. ఇక వీరికి చదువుకునే అవకాశం దొరకలేదు పేదరికం వల్ల. పొట్టకూటి కోసం హైదరాబాదుకు వచ్చి అక్కడ బ్రతకడం మొదలుపెట్టాడు. అక్కడే దూర విద్య ద్వారా BA డిగ్రీని పొందడం జరిగింది. ఇక వీరు ఎంతోమంది వాగ్గేయకారుల నుంచి ప్రోత్సహించబడి ప్రేరేపించబడి మంచి పాటలు 1986 నుంచి రాయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మొదలు పెడితే 2008లో నిసార్ పాట అన్న పేరుతో వారి పాటలన్నీ ఉద్యమ గీతాల సంపుటిగా వెలువడడం జరిగింది. అలాగే ఇందులో కరోనా బారిన పడి, అంటే ఈ నిసార్ పాట తర్వాత అనేక పాటలు రాశారు వారు. కరోనా సమయంలో ఎందరో పేదల జీవితాలు, కూలీల బతుకులను తన పాటల రూపంలో వారు రాయడం జరిగింది. అవన్నీ ప్రచార మాధ్యమాలలో ఎంతోమందికి చేరువయ్యాయి. ఇంకా అవి సాధనల ప్రచార మాధ్యమాలలో ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పారు. ఇక ఈ ఆడపిల్లలంటేనే అన్న పాఠ్యభాగం సందర్భం ఏమిటయ్యా అంటే, స్త్రీలపై అణచివేత ఎంతో కాలం నుంచి సాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అది చిన్న పిల్లల నుంచి ముసలివారయ్యే వరకు కొనసాగుతుంది వారిపైన ఉన్న వివక్షత. కాబట్టి ఆ వివక్షత పోవాలి, మెరుగైన సమాజం రావాలి, స్త్రీ పురుష సమానత్వం అనేది ఉండాలి, వారు సమానంగా గౌరవించబడాలి అనే స్పృహను విద్యార్థులకు కలగజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము మరియు ఈ పాఠ్యభాగం యొక్క సందర్భము. ఇక ఈ పాఠ్యభాగంలోని పాటను గనక గమనించినట్లయితే, పాట అంటే మనకి తప్పనిసరిగా ఒక పల్లవి ఉంటుంది. ఒక పల్లవి అనేక చరణాలతో కూడి ఉంటుంది. ఎన్ని చరణాలైనా ఉండవచ్చు, కానీ తప్పకుండా ఒక పల్లవి మాత్రం ఉంటుంది. ఒక్కసారి పల్లవిని గమనించినట్లయితే, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. మనకి తల్లి చెల్లి అంటూ అంత్యప్రాసలతో అందంగా రాశారు పాటని కవి. ఆడపిల్లలంటే ప్రస్తుతం లోకంలో లోకువైపోయారట వాళ్ళు. మరి ఆడోళ్ళు లేకుండా అసలు లోకం ఉందా? వారు లేకుండా లోకం ఉంటుందా? మరి నిలదీసి అడగవేమి చెల్లి అంటూ మన పల్లవిని ఎంత అందంగా మొదలుపెట్టాడో కవి. ఇక చరణాలు చూసినట్లయితే, ఆడపిల్లలు పుడితే మూతులే ముడిచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు, ఆడపిల్లను లేపి అంట్లు ముందేసేరు, మగపిల్లవాడిని బడికి పంపించేరు, మగపిల్లవాడిని బడికి పంపించేరు, ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇంకా జనాలు ఎలా ఉంటారట, ఆడపిల్లలు పుడితే మూతులు ముడుస్తారట. ఇప్పటికీ జరుగుతుంది అలా. ఆడపిల్ల పుట్టిందా, అయ్యో మళ్ళీ ఆడపిల్ల, ఈ విధంగా మూతులు ముడుస్తారు సమాజం. మగపిల్లల కొరకు నోములు నోచేరు.
కడుపులో పిండం పడ్డది మొదలు మగపిల్లవాడు పుట్టాలని పూజలు చేయడము, మందులు పోయించుకోవడము, ఎక్కడెక్కడికో వెళ్ళి మొక్కుకొని రావడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు జనాలు. ఎన్నో నోములు నోస్తారట. ఇక ఆడపిల్లను లేపి పొద్దున్నే ఆడపిల్లను నిద్రలేపి అంట్లు ముందేస్తారట. అంటే తిన్నటువంటి పళ్ళాలు గిన్నెలు అవన్నీ ముందేసి తోము అని చెప్తారట. ఇక మగపిల్ల వాళ్ళను మాత్రం బడికి పంపిస్తారట. ఈ విధంగా కొంతమంది చేస్తున్నారు, సమాజంలో జరుగుతుంది. మరి ఆడ మగ అన్న తేడాలెందుకు? అసలు ఆడ మగ తేడాలెందుకు? ఇద్దరు ఉండాలిగా. ఇద్దరు ఉంటేనే కదా లోకం ఉంటుంది. ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే, ఒకరికి ఒకరు తోడు నీడ లేకుంటే బ్రతుకు పండుతుందా? అసలు చక్కటి సంసారం అవుతుందా? చక్కగా లోకం ఉంటుందా? సమాజం ఉంటుందా? అసలు ఇల్లు ఉంటుందా? ఆడ మగ తోడు లేకపోతే ఇల్లు అనేదే ఉండదు, కుటుంబం అనేదే ఉండదు, అసలు లోకమే ఉండదు. మరి ఎందుకు జనాలు అర్థం చేసుకోవట్లేదు అని వాపోతున్నాడు కవి. తర్వాతి చరణము. కొత్తగా పెండ్లైతే అత్తవారింటిలో కట్నా కానుకల పంటవై నిండాలే, కట్నా కానుకల పంటవై నిండాలే, డబ్బు బంగారము బండి బాసన్లతో ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు, ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా, ముఖం పాడుగాను నువ్వేమీ తెచ్చిన ఓయమ్మ అంటారమ్మా. నిన్ను చంపి వంటింట్లో ఖాళీ చచ్చినవంటూ పేపర్లాకిస్తారమ్మా, నిన్ను చంపి వంటింట్లో ఖాళీ చచ్చినవంటూ పేపర్లాకిస్తారమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే తల్లి, ఆడుళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. కొత్తగా పెళ్ళై అత్తారింటికి వెళ్తే కట్న కానుకలు ఎన్ని తెచ్చావనే చూస్తారట. డబ్బు ఇస్తారు, బంగారం ఇస్తారు, బండి బాసన్లు అన్నీ ఇల్లంతా నింపుతారు. ఎంత నింపినా గింతే ఇచ్చిర్రా, మీ అమ్మా నాన్న గింతే ఇచ్చిర్రా అని అంటారట ఆ వచ్చినటువంటి కొత్త కోడలిని. ఇక ఏది తక్కువ పెట్టినా, కుక్కర్ పెట్టలేదను, అన్నీ పెట్టినా ఏదో ఒక్కటి మర్చిపోతే ఆ ఒక్కటి పెట్టలేదు, కూలర్ పెడితే అయిపోయేదిగా. ఇప్పుడు కూలర్ ఎవరు వాడుతున్నారు? ఏసీ పెట్టొచ్చు కదా. ఇట్లా ఇది తక్కువైంది, అది పెట్టలేదు, ఇది పెట్టలేదని ఆమెను నిత్యం ఏడిపిస్తూనే ఉంటారట అత్తగారింటికి వెళ్ళిన తర్వాత. ఇక నీ ముఖం పాడుగా నువ్వేం తెచ్చినావని అవసరానికి ఆ రకంగా తిడుతూనే ఉంటారట కొత్తగా వచ్చినటువంటి కోడలిని. ఇక ఇంకా ఎక్కువ మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే చంపి వంటింట్లో కాలిపోయి చచ్చింది, గ్యాస్ పేలి చచ్చింది, లేకపోతే అంటించుకొని చచ్చింది అని పేపర్లలో వేసి తప్పించుకుంటారు, చేతులు దులుపుకుంటారట. ఈ రకంగా చేస్తున్నారమ్మా నిన్ను, పెళ్ళైన తర్వాత కూడా రక్షణ లేదు, పెళ్ళికి ముందు రక్షణ లేదు అని ఈ విధంగా వాపోతున్నాడు కవి. తరువాతి పల్లవి, తరువాతి చరణము. ఊడ్చాలే చల్లాలే కడుగాలే ఉతకాలే, వండాలే వడ్డించి తినేదాకా ఉండాలే, వండాలే వడ్డించి తినేదాకా ఉండాలే, ఒళ్ళెంత వంచిన పని ఒడవాదోయమ్మ, తెల్లారి పొద్దుకే తిరువాట మీదమ్మ, తెల్లారి పొద్దుకే తిరువాట మీదమ్మా, రోజుకి 24 గంటలు నీ కూడుటుంటదమ్మా, 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా, 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇంకా ఏమేం చేయాలట? ఊడ్చాలి, చల్లాలి, కడుగాలి, ఉతకాలి, వండాలి, వడ్డించాలి కూడా. అందరూ తినేదాకా ఆగి మిగిలితే ఏమైనా తినాలి. ఇక ఒళ్ళొంచి ఎంత పని చేసినా పని ఉడవదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పని. ఈ విధంగా తెల్లారుతుంది, పొద్దుకుతుంది, ఇక తీరువాటమే ఉండదు. అసలు ఎక్కడ తీరిక ఉండదు ఆమెకు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఉండదు. ఇలా రోజుకి 24 గంటల డ్యూటీ ఉంటుందట ఆడవాళ్ళకి. ఆ విధంగా 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. కానీ మొగుడు మాత్రం 8 గంటల పని చేసి ఇంటికి వచ్చి ఎగిరెగిరి పడుతూ ఉంటాడట. నేను ఎంత కష్టపడి వచ్చినా నువ్వు రాగానే నాకు చాయ్ పెట్టి ఇవ్వవా, నాకు ఏమైనా తినడానికి ఇవ్వవా, నాకు సేవలు చేయవా, నాకు తువాలు ఇవ్వవా, నాకు బట్టలు ఇవ్వవా, ఇట్లా రకరకాల
చేసి ఎక్కడో బయట ఎంతో పని చేసి వచ్చినట్టుగా వాళ్ళ మీద ఎగిరెగిరి పడుతుంటాడట మొగుడు వచ్చేసి. ఈ విధంగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి కవి వాపోతున్నాడు. మనకి ఒక పల్లవి, మొదట ఒక పల్లవి ఇవ్వడం జరిగింది. ఆ పల్లవిలో ఆడపిల్లలు ఎంత లోకువైపోతుర్రు, ఆడపిల్లలంటేనే చాలా లోకువా అనే విషయాన్ని మనకు పల్లవిలో తెలియజేయడం జరిగింది. తర్వాత చరణాలిగా 1వ చరణము, 2వ చరణము. 1వ చరణంలో మనకి ఆడపిల్లలు పుట్టినప్పుడు అంటే వారి పుట్టుక గురించి తెలియజేశాడు. పుట్టినప్పుడే ఎలా వారికి వివక్ష ఎదురవుతుంది, మగవారి కోసం ఎలా ఎదురు చూస్తారు, పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు వారిని బడికి పంపించకుండా ఏ విధంగా వివక్ష చూపుతారు, అబ్బాయిల్ని పంపిస్తారు వీళ్ళని ఎందుకు పంపించరు, ఆడామగా తేడాలని చూపిస్తారని ఒక చరణంలో తెలియజేశాడు కవి. తర్వాత పెళ్ళి అయింది, పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత కట్న కానుకలు తీసుకెళ్ళడము, బాసన్లు బండి అన్నీ తీసుకెళ్ళడం, ఎన్ని తీసుకెళ్ళినా ఇంతేనా తెచ్చింది అని సూటిపోటి మాటలు అనడము, ఇంటి దగ్గర అత్త మామలు తిట్టడము, భర్త తిట్టడము, ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే చంపేయడము, చంపేసి వంటగదిలో కాలి చచ్చిపోయిందని పేపర్లలో కూడా వేస్తారట. పెళ్లి జరిగిన తర్వాత పడే కష్టాలన్నీ తెలియజేశాడు. తర్వాత 3వ చరణంలో చూసినట్లయితే వారు రోజు పొద్దున లేచినప్పటి నుంచి వాకిలి ఊడవడం దగ్గర నుంచి రాత్రి అన్నం వండి వారికి పెట్టి మిగిలితే తినే సమయం వరకు పొద్దున్నుంచి రాత్రి వరకు పని 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 పని. ఎన్ని గంటలు? 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. తీరిక అస్సలు ఉండదు. విశ్రాంతి తీసుకుందామంటే సమయం ఉండదు. కానీ భర్త మాత్రం బయట 8 గంటలు మాత్రమే పనిచేసి వస్తాడు. 8 గంటలు పనిచేసి వచ్చి చిర్రు బుర్రులు ఆడుతూ ఉంటాడు. నాకు అది తీసుకురా, నాకు ఇది తీసుకురా అని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. ఇదెక్కడి అన్యాయం అని అంటున్నాడు ఇక్కడ కవి. తర్వాతి చరణం చూసినట్లయితే ఇల్లంతా సరిచేసి పిల్లల సవరించి అత్తమామల చూసి మొగని మెప్పు పొంది, అత్తమామల చూసి మొగని మెప్పు పొంది, కూలి నాలి చేసి పొద్దుక ఇల్లొచ్చి ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు, ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు, ఏ లెక్కన చూసినా నువ్వు చేసే కష్టమే ఎక్కువయే, కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువయే, కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నాను నీకు ఎందుకు తక్కువయే. ఇంకా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే తల్లి, ఆడుళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడుళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇంకా తర్వాతి చరణము 4వ చరణంలో కవి ఏమంటున్నాడు, ఇల్లంతా సరిచేసి ఇల్లు మొత్తం సర్ది పెడుతుంది, పిల్లలందరినీ సవరిస్తుంది, వారికి పిల్లలందరికీ తినబెట్టడం కావచ్చు, స్కూలుకి పంపించడం కావచ్చు, అన్ని పనులు చేస్తుంది. అలాగే అత్తమామను చూస్తుంది, అలాగే మొగని మెప్పు కూడా పొందుతుంది, భర్త చేత కూడా మంచిదే అనిపించుకుంటుంది. అంటే ఇంట్లో అన్ని పనులు అందరినీ చూసుకుంటుంది, అందరినీ, భర్తను, పిల్లల్ని, అత్తమామల్ని అందరినీ చూసుకుంటుంది. అన్నీ చూసుకొని కూడా మళ్ళీ కూలీ నాలి చేసి బయటికి వెళ్ళి కూలీ పనులు కూడా చేస్తారు, ఏదో ఉద్యోగం చేస్తారు, కూలీ పనులు చేస్తారు, అన్నీ చేసి పొద్దంతా పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆకలేస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే తిని పడుకుంటే చాలనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా మళ్ళీ పొయ్యి ముట్టియాలి, పొయ్యి అంటూ పెట్టాలి, మళ్ళీ ఆమెనే అన్నం వండాలి, ఆమెనే అన్నం వండి మళ్ళీ వాళ్ళందరికీ తినబెట్టాలి. ఈ విధంగా బయట పని చేస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేస్తుంది. ఈ లెక్కన చూస్తే కేవలం ఈ స్త్రీ చేసే కష్టమే ఎక్కువైంది, ఆమె చేసే కష్టమే ఎక్కువ. మరి అంత పని చేస్తుంది, ఇంటికాడ పని చేస్తుంది, ఇన్ని పని చేసినా కూడా మరి కూలీ చూస్తే మగవాళ్ళకు ఒక కూలీ, ఆడవాళ్ళకు ఒక కూలీ. ఎందుకు మరి ఇంత పని చేస్తున్నావు, సమానంగా చేస్తున్నావు, మగాళ్ళ కంటే కూలీ నీకెందుకు తక్కువైందమ్మా అని ఆవేదన చెందుతున్నాడు ఇక్కడ కవి. పేగు తెంచుకొని పిల్లల కన్నావు, పెంచినవు పెండ్లీలు చేసి మురిసినావు, పెంచినవు పెండ్లీలు చేసి మురిసినావు, చావు బతుకులల్ల సంసారమీదినవు, చాతనైనందాక బరువంత మోసినవు, చాతనైనందాక బరువంత మోసినవు, ముసలిదాని వంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా, ముసలిదాని వంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా, వయసు పండి నీ ఆశలెండి ఉత్త తొడిమేల మిగిలేవ
పంచేవమ్మా, వయసు పండి నీ ఆశలెండి ఉత్త తొడిమోలే మిగిలేవమ్మా, నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా, నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా, ఆకురాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా, ఆకురాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా, కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తావమ్మా, కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తావమ్మా, ఈ బస్టుగల్ల తరుమ లేచిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా, ఈ బస్టుగల్ల తరుమ లేచిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇక చివరగా 5వ చరణంలో చెప్తున్నటువంటి విషయం, పేగు తెంచుకొని పిల్లలకన్నావు, తన పేగు తన బొడ్డు దగ్గర ఉన్న పేగు నుంచే పిల్లలు బయటకు వస్తున్నారు, ఆ పిల్లలను ఆ పేగుతో పెంచి లోపల గర్భంలో కానీ పెంచినవు పెళ్ళిళ్ళు చేసి మురిసినవు, పెంచి వాళ్ళను పెళ్ళిళ్ళు చేసి సంతోషపడుతుందట తల్లి, చావు బతుకులల్లా సంసారం ఈదుతుందట, సంసారాన్ని బయటికి కనబడనీయకుండా పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా భర్తకు తెలియకుండా కష్టాన్ని ఎదమాటున దాచుకొని సంసారాన్ని ఈదుతుంది తల్లి, చేతనైందాక బరువంత మోస్తుంది, తన కష్టం తను లేపే అంత కష్టాన్ని మోస్తూనే ఉంటుంది, తనకు సాధ్యమైనంత వరకు మోస్తూనే ఉంటుంది, బయటికి చెప్పదు, కష్టపడుతూనే ఉంటుంది. ముసలిదాని వంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా, ముసలిది అయిపోయిన తర్వాత ఇక కసిరించుకుంటారు, ఏ ముసలిదాన నీకేం తెలియదు, ఊకో నువ్వేం పని చేయవు, ఒటిగానే కూర్చున్నావు మూలకు కూర్చో అన్నట్టుగా ఆమె మాటకు విలువనివ్వరు. కనీసము ముసలోడి మాటలకు విలువిస్తారు కానీ ముసల్దాని మాటలకు విలువివ్వరు. ఏమైనా చేయాలనుకుంటే కనీసం ముసల్దాన్ని అడగకూడదు, అడగరు, ఏమైనా చెప్పబోతుంటే కసిరించుకుంటారట. వయసు పండి నీ ఆశలేండి ఉత్తే తొడిమేలాగా మిగిలినవమ్మా, నీ వయసు అంతా పండింది, వయసు అంతా పెరిగింది, నీ ఆశలన్నీ పోయినాయి, ఇంకేం ఆశలు లేవు నీకు, ఉత్త తొడిమేలాగా ఒక తొడిమేలాగా నువ్వు ఇక్కడ మిగిలిపోయినవమ్మా, పనికి రానటువంటి తొడిమేలా మిగిలినవు, నడిచేటి చెట్టు అమ్మా, నువ్వు ఒక చెట్టు లాంటి దానివమ్మా, త్యాగాల తెట్టెవవు నువ్వు త్యాగాలకే ఒక తెట్టెవు, తేనె తెట్టెలాగా, తేనెకు తెట్టె ఎట్లనో ఈమె త్యాగాలకే తెట్టెనట. నడిచే చెట్టు త్యాగానికి ప్రతీక కాబట్టి నడిచే చెట్టుతో పోలుస్తున్నాడు కవి ఆ స్త్రీని, ఆ మహిళని. అలాగే తేనె తెట్ట, తేనెకు కొలువైంది తెట్టె, ఇక్కడ త్యాగానికి కొలువైందట ఈ స్త్రీ. ఆకు రాల్చినట్టు కష్టాలు మరిచేవు, చెట్టు ఆకులు రాలుస్తుంది, బాధపడదు, ఎందుకంటే ఆకు పోతే కొత్త ఆకు వస్తుంది, చిగురు వస్తుంది, ఆకు పోతుందే అని బాధపడదు చెట్టు. అదేవిధంగా ఆకులు రాల్చినట్టు కష్టాలను మరిచిపోతావు, ప్రేమలు పంచుతూ ఉంటావు. ముసలి అయిపోయిన తర్వాత కూడా స్త్రీ తన ప్రేమను తన మనవరాళ్లకు పంచుతూనే ఉంటుంది, ఎన్ని రోజులైనా పంచుతుంది. కష్టాలన్నిటినీ ఆకులు రాలిపోయినట్టు వదిలేస్తుంది, మర్చిపోతుంది, అసలు కష్టాలే పడలేదు, నేను కష్టమే లేదన్నట్లుగా భావిస్తుందట ఒక స్త్రీ. అలాగే కష్టాల కొలిమిలో ఇంకెంతకాలం ఏడుస్తావు తల్లి, ఆ కష్టాల కొలిమిలో, కొలిమి అంటే నిప్పుల కొలిమి, ఆ కష్టాలనే ఒక కొలిమిలో నువ్వు ఎంతకాలం బాధపడతావు, ఎంతకాలం వేడికి తట్టుకుంటూ ఉంటావు. అక్కడ ఈ బస్టుగాళ్ళ తరుమ లేచిరా, ఈ దుర్మార్గులైనటువంటి మగవాళ్ళను తరమడానికి లేచిరావమ్మా, ఇంకెందుకు ఆలస్యం తల్లి, లేచిరా, నీ కష్టాలు పోగొట్టుకునే మార్గం ఎత్తుకుందు రా అని చెప్పి పిలుస్తున్నాడు ఆ తల్లిని, ఆ స్త్రీ మూర్తిని, ఆ మహిళని ఈ కవి నిసార్. ఏమంటున్నాడు ఈ 5వ చరణంలో అంటే, పేగు తెంచుకొని పిల్లల్ని కన్నది, పెంచింది, పెళ్ళిళ్ళు చేసింది, సంసారం మొత్తం ఈదింది, బయటపడకుండా సంసారం అంతా ఇది, తనకు చేతనైనంత వరకు బరువు మోసింది, తన శక్తి ఉన్నంత వరకు తన అందరి బరువును మోసింది. అంత మోసిన తర్వాత ముసలిది అయినాక, ముసలితనం రాగానే అసలు ఎవరు ఈమెను పట్టించుకునేవారు లేరు. వయసు పెరిగిపోయింది, ఆశలన్నీ పోయినాయి, ఒక తొడిమెలాగా మిగిలిపోయింది. అందుకే కవి ఏమంటాడు, ఒక చెట్టుతో పోలుస్తున్నాడు స్త్రీమూర్తిని, త్యాగానికి ప్రతీక చెట్టు. అందుకే నడిచే చెట్టట స్త్రీ.
అదేవిధంగా త్యాగాల తెట్టె, తేనెకు తెట్టె ఉంటుంది, ఈమె త్యాగాలకు తెట్టె వంటిదట. ఆకు రాలితే ఆకును చెట్టు ఏ విధంగా రాలుస్తుందో పండిపోయాక ఆకును సులభంగా అలా వదిలేస్తుంది, అలా స్త్రీమూర్తి తన కష్టాన్ని కూడా అలా వదిలేస్తుంది, అసలు ఆలోచించదు. అలా వదిలేసి ఎల్లప్పుడూ ప్రేమలే పంచుతుందట. ఆకులాగా కష్టాన్ని వదిలేసి ప్రేమలు పంచుతూనే ఉంటుంది. కష్టాల కొలిమిలో ఇంకెంతకాలం బతుకుతావు తల్లి, బయటికి రా. బయటికి వచ్చి ఈ దుర్మార్గులు, ఈ చెడ్డవాళ్ళు ఎవరైతే వివక్ష చూపుతుర్రో వాళ్ళని అంటున్నాడు కవి, ఎవరైతే వివక్షత చూపుతుర్రో, స్త్రీలను అణిచివేస్తుర్రో అలాంటి వాళ్ళను తరమడానికి లేచిరా ముందుకు, తరిమి కొడదాం వాళ్ళని, వాళ్ళు లేకుండా చేద్దాం, ఇంకా ఆలస్యం చెయ్యకు తల్లి, లేచి ఇటు రా అని చెప్పి ఈ నిసార్ అన్న కవి తన పాట ద్వారా ఆ స్త్రీలపైన వివక్షను, అణచివేతను సమాజానికి తెలియజేస్తున్నాడు, సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు. ఇక ఒక్కసారి గమనిస్తే మనకు పల్లవిలో మనకు తెలియజేసింది, ఆడపిల్లలంటే లోకువనా, ఆడపిల్లలు ఏమైనా లోకంలో లోకువైపోయారు మీరంతా కూడా, మరి ఆడోళ్ళు లేకుంటే అసలు లోకం ఎక్కడుందమ్మా అంటూ మొదలుపెట్టాడు తన పల్లవిలో. ఇక చరణాలలో మనకు మొదటి చరణంలో చెప్తున్నాడు, పుట్టినప్పటి నుంచి ఎట్లుంటుంది కష్టం. పుట్టినప్పుడు అందరూ అయ్యో ఆడపిల్లన అంటారట, మగపిల్లలు కావాలని మొక్కులు మొక్కుతారు, నోములు చేస్తారట. ఇక ఆడపిల్ల ఉందని చెప్పి అంట్లు దోము అని చెప్తారు, మగపిల్లల్ని మాత్రం బడికి పంపిస్తారు. మరి ఎందుకయ్యా ఇద్దరిని వేరుగా చూస్తున్నారు, ఇద్దరు ఉండాలి కదా సమాజంలో, లేకుంటే కుటుంబం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాడు కవి. ఇది మొదటి చరణంలో. తర్వాత రెండవ చరణంలో పెళ్ళైన తర్వాత జరిగిన విషయం చెప్పాడు. పెళ్ళైతే అత్తారింటికి వెళ్తే ఎట్లుంటుంది పరిస్థితి, కట్నాలు తీసుకెళ్తుంది, కానుకలు తీసుకెళ్తుంది, బండి పెడతారు, సామాన్లు పెడతారు, బంగారం తీసుకెళ్తుంది. అన్నీ తీసుకెళ్ళినా ఏదో ఒకటి తక్కువ ఉందని చూపించి ఇంతే తెచ్చినవా, ఇది ఎందుకు పెట్టలే, అదెందుకు పెట్టలే అని రకరకాలుగా తక్కువ చేసి చూసి ఏడిపిస్తూ ఉంటారు. అత్తమామలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ఆడపిల్లలు కావచ్చు, ఎవరో ఒకరు రకరకాలుగా ఏడిపించడానికి ప్రయత్నిస్తారు. ఏం తెచ్చినావు, గింతేగా తెచ్చింది నువ్వు, వాళ్ళు ఎంత తెచ్చిరు, వీళ్ళు ఎంత తెచ్చిరు, నువ్వు గింతే తెచ్చినావు, ఇట్లా రకరకాలుగా ఏడిపిస్తారు. ఎదురు తిరిగితే చంపేసి వంటింట్లో కాలి చచ్చిపోయిందని పేపర్లలో ఇస్తారని పెళ్లి జరిగిన తర్వాత పడే కష్టాలను తెలియజేశాడు కవి. ఇక తర్వాత మూడవ చరణంలో ఆమె చేసే పని గురించి, ఎన్ని పనులు చేస్తుంది, తెల్లారి లేచి వాకిలి ఊడవడంతో మొదలు పెడుతుంది, కల్లాపు చల్లుతుంది, అన్నీ కడుగుతుంది, తూడుస్తుంది, బట్టలు తుకుతుంది, అన్నం వండుతుంది, అందరికీ వడ్డిస్తుంది, మిగిలితుంది తింటుంది, లేకపోతే పస్తులు వంటది. ఈ విధంగా ఎంత పని చేస్తున్నా కూడా ఎంత పని చేస్తూనే ఉంటుంది. 24 గంటలు కష్టపడుతుంది, 24 గంటలు అసలు తీరిక అనేది ఉండదు. కానీ మగవాడు 8 గంటలు బయట పని చేసి వచ్చి ఎంతో గొప్ప పని చేసినట్టు ఇక ఇంటికి రాగానే ఏ పని ముట్టుకోడు, ఆర్డర్లు వేస్తూ ఉంటాడు, అది తీసుకురా, ఇది తీసుకురా, ఇదేం చేస్తున్నావు, అదేం చేస్తున్నావు అని. అంటే బయట ఉన్న అవన్నిటిని కూడా ఇంట్లో వచ్చి ఆ ఇల్లాలి మీద తీస్తూ ఉంటాడు. కానీ అతనికంటే కష్టం ఇల్లాలు ఇంట్లో పడుతుందని అది గ్రహించడు అని తెలియజేస్తాడు కవి. ఇక తర్వాత 4వ చరణంలో ఇంట్లో ఆ స్త్రీ ఇంకేమేం చేస్తుంది, అందరినీ చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, భర్తను చూసుకుంటుంది, అత్తను చూసుకుంటుంది, మామని చూసుకుంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకొని మళ్ళీ బయటికి పోయి పని కూడా చేసి వస్తుంది. బయట కూలినాలి పని చేసుకొచ్చి ఒళ్ళంతా అలసిపోగా మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండేది ఎవరు అంటే మళ్ళీ ఆ స్త్రీయే, ఆ ఇల్లాలే. మళ్ళీ అన్నం వండి మళ్ళీ అందరితో పాటు అందరూ తిన్న తర్వాత తిని అంత పని చేసి వచ్చాక పస్తులు కూడా ఉంటుంది. అందుకే వారికి సరైన పోషకాహారం కూడా దొరకదు. అసలు ఊర్లలో చూస్తే ఆడవాళ్ళకి సరైన ఆహారం కూడా లభించదు, వారు చేసిన పనికి తగ్గట్టుగా తిండి కూడా దొరకదు పాపం. ఏ లెక్క చూసినా ఈ మహిళ పడే కష్టమే ఎక్కువ, స్త్రీలే ఎక్కువ కష్టపడుతున్నారు పురుషుల కంటే. కానీ ఇక్కడ పురుషులకే జీతం ఎక్కువ, స్త్రీలకేమో జీతం తక్కువ ఇస్తున్నారు, కూలి తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి అట్లెందుకు ఇస్తున్నారు అని ప్రశ్నిస్తాడు కవి. ఇక తర్వాత చివరి చరణం 5వ చరణంలో చెప్తున్నాడు, పిల్లల్ని కంటది, పేగు తెంచుకొని పిల్లల్ని కంటది, తన కడుపులో మోసి 9 మాసాలు మోసి కన్న పిల్లలు పెళ్లి చేస్తుంది, వాళ్ళకి మురిసిపోతుంటుంది. ఇక ఎన్నో కష్టాలు పడి సంసారం ఈదుతుంది, అసలు ఏ కష్టాన్ని బయటికి రానివ్వదు, శాతనైనంత వరకు బరువును మోస్తుంది, సంసారాన్ని మోస్తుంది, మనవళ్ళను మనవరాలను కూడా పెంచుతుంది. కానీ ముసలి అయిపోయిందని మాట ఎవరు పట్టించుకోరు, ముసలితనం వస్తుంది. కనీసం ఒక పని చేస్తుంటే అవ్వకు చెప్పాలనే జ్ఞానం కూడా ఉండదు, చాలామందికి చెప్పరు, వారి అభిప్రాయాలకు విలువనివ్వరు, నువ్వుకేం తెలియదు కూసోడా, నువ్వు మాట్లాడకు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఆమెను కవి ఏమంటాడు, నడిచే చెట్టు అంటాడు. అందుకే త్యాగానికి ప్రతీక ఆమె, నడిచే చెట్టు, త్యాగానికి ఒక తెట్టే, త్యాగాలన్నీ ఆమెలోనే ఉంటాయి.
ఆమె ఒక రాలిపోయే ఆకులాగా కష్టాలన్నీ వదిలేస్తుంది, అందరి మీద ప్రేమనే చూపుతుంది. కష్టాలు వదిలేస్తుంది, బాధలు వదిలేస్తుంది, ప్రేమను మాత్రమే అందరికీ పంచుతూనే ఉంటుంది. ఇంకెంతకాలం కష్టపడతావు తల్లి, ఆ కష్టాల కొలిమిలో ఎంతకాలం మాగిపోతావు, ఎంతకాలం ఆ వేడిని తట్టుకుంటావు, బయటికి రా. ఆ బస్టుగాళ్ళు, ఆ దుర్మార్గులు, ఆ చెడ్డ వాళ్ళను తరమడానికి బయటికి రా, ముందు బయటికి రా, ఆలస్యం చేయకు, వచ్చి వాళ్ళని తరుముదాం, అలాంటి వాళ్ళు లేకుండా చేద్దామని చెప్పి కవి ఆ మహిళల యొక్క ఆవేదనను తన మాటల్లో, తన పాటలో, నిసార్ పాటలో మనకి ఆడపిల్లలంటే ఎట్లా ఉంటుందో ఎంతో విదారకంగా, హృదయం తడిచేలాగా, ఎంతో ఆర్ద్రంగా మనకి తెలియజేస్తున్నాడు ఆ స్త్రీ మూర్తుల యొక్క కష్టాలను. ఇవన్నీ కూడా విద్యార్థులు గ్రహించి ఇది తెలుసుకొని ఆడామగ సమానమే అని, కనీసం పెళ్ళైన తర్వాత అయినా వారితో సమానంగా పనులు చేయాలి, వారిని కూడా సమానంగా గౌరవించాలి, నేనేదో గొప్ప వాళ్ళేమో తక్కువ అనే భేదం వదిలేయాలి. అలాంటి మార్పు రాబోయే విద్యార్థులలో రావాలని ఈ నిసార్ గారి యొక్క ఆశయం. కాబట్టి వారి ఆశయము, వారు మరణించిన వారి ఆశయం బతికే ఉండాలి, కొంతన్నా సమాజంలో మార్పు రావాలని వారి యొక్క ఆశ. ఆ ఆశను నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం. ఈ పాఠ్యభాగం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అనుమానాలున్నా, మీకు నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నన్ను నేను మార్చుకొని మరింత మంచి వీడియోలు ఇవ్వడానికి నేను సిద్ధమై మరి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.